హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తల్లికి వందనం పథకం కింద మనకి 15,000 అయితే జమ చేయబోతున్నారు కదండీ! ఎవరైతే స్కూల్ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, స్కూల్ చదువుకునే విద్యార్థులకి దాంతో పాటే ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మనకి రూ. 15,000 అయితే మాత్రం వాళ్ళ తల్లుల ఖాతాలో అయితే వేయబోతున్నారు. అయితే తల్లికి వందనం పథకం కింద. ఈ పథకానికి సంబంధించి మనకి 3 అర్హతలైతే పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా రావడంతో పాటు కొత్తగా మనకి 3 కొత్త అర్హతలు కూడా అయితే వాళ్ళైతే చూసుకుంటున్నారండి. ఆ 3 అర్హతలు, ఆ 3 పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా మీ అకౌంట్‌కైతే వస్తాయన్నమాట 15,000. ఇన్ కేస్ మీరు ఆ 3 అర్హతల్లోని ఏ అర్హత కన్నా సరే మీరు మిస్ మ్యాచ్ అయినట్లయితే అంటే అక్కడ మీరు ఆ పనులు చేసుకోకపోయినట్లయితే మీ అకౌంట్‌లకైతే ఈ తల్లికి వందనం పథకం కింద రూ. 15,000 అయితే మాత్రం జమ అయితే అవ్వడు. సో, అయితే మీకు నేను చెప్పబోతున్నాను. అయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన యూట్యూబ్ ఛానెల్‌ని. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ గానివ్వండి, సమాచారం దాంతో పాటే మనకు దానికి సంబంధించి ఉద్యోగ సమాచారం గానివ్వండి, పథకాల సమాచారం గానివ్వండి, మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందనమాట. సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే మనకి పక్కనే కనిపిస్తున్న గంటని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ జేసుకొని, అందులో వీడియో ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. మీరిచ్చే ఒక్కొక్క లైక్ కూడా నాకు మంచి మోటివేషన్ అయితే ఇస్తుంది కాబట్టి, ఇలా ప్రతి చిన్న సమాచారం కూడా మీరు తీసుకురావాలని జెప్పేసి నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది కాబట్టి, అందరూ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ జేసి వీడియోనైతే స్టార్ట్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే, ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరైతే తల్లులుంటారో, సో వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనకి మొట్టమొదటిగా మనకి ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్‌పీసీఐ లింక్ అయితే అయ్యుండాలనమాట. ఎన్‌పీసీఐ లింక్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు అకౌంట్‌లో అయితే అమౌంట్ అయితే పడుతుందండి. ఎన్‌పీసీఐ లింక్ గాని లేకపోయినట్లయితే, ఆ తల్లి ఖాతాలో అయితే మాత్రం పిల్లలకు సంబంధించిన రూ. 15,000 అయితే మాత్రం పడవనమాట. ఎంతమంది పిల్లలుంటే అంతమందికైతే పడతాయి కాబట్టి, సో ప్రతి ఒక్కరికి కూడా అయితే పడవు కాబట్టి తల్లి గూడా వెళ్లి సో, ఎవరైతే తల్లున్నారో ఆవిడ ఆధార్ కార్డ్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే ఇప్పుడే మీ బ్యాంక్‌కి గాని, మీ సేవకు గాని, సచివాలయం గాని వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ మీకు ఆహ్, అసలు బ్యాంక్ అకౌంటే లేనట్లయితే బ్యాంక్‌కైతే వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ ఓపెన్ చేసుకోండనమాట. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి ఎన్‌పీసీఐ లింక్ అయితే చేసుకోండి. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు గానివ్వండి, తల్లి గానివ్వండి ఖచ్చితంగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌కి అయితే మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అయ్యుండాలనమాట. వాళ్ళ ఇంటికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఏదైతే వాళ్ళు ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి అకౌంట్‌లో డబ్బులైతే జమ అయితే అవుతాయన్నమాట. అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోనే మదర్‌కైతే మాత్రం ఈకేవైసీ అయితే పూర్తి చేసుకునేది ఉండాలండి. మదర్ ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఎవరైతే మదర్ ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రూ. 15,000 అయితే మాత్రం జమ అయితే అవుతాయన్నమాట. మీకు క్లారిటీగా అర్థమైతది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులనేవి మనకి ఈ నెల 12 నుంచి 15వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా సరే రిలీజ్ అయితే అవుతాయండి. రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనకి ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతాలో అయితే వేస్తారనమాట. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యూట్యూబ్ ఛానెల్‌ని. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.